ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. కపిల మహర్షి క్రోధాగ్నికి భస్మమైన సగరపుత్రుడు. ప్రథమ భాగము. యుధిష్ఠిరుడు లోమస మహర్షిని ప్రశ్నించాడు. సముద్రాన్ని నింపటానికి భగీరథుని పూర్వీకులు ఎలా కారణమయ్యారు? భగీరథుడు దానిని ఎలా నింపాడు? సవిస్తారంగా వినవాలని ఉందని అడిగాడు. లోమసుడు చెప్పసాగాడు. ఇక్ష్వాకు వంశంలో సగరుడనే గొప్ప రాజు ఉన్నాడు. అతడు బలరూపాలు, శౌర్య పరాక్రమాలు కలవాడు. అతనికి వైదర్భి, శైవ్య అనే ఇద్దరు భార్యలున్నారు. వారిద్దరితో కలిసి కైలాస పర్వతానికి వెళ్ళి యోగాభ్యాసంతో అతడు గొప్ప కఠినమైన తపస్సును ఆరంభించాడు. కొన్నాళ్లకు అతడికి త్రిపురాసుర సంహారి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. భార్యలతో సహా శంకరుడికి ప్రణమిల్లి అతడు పుత్రుడి కోసం అర్థించాడు. శంకరుడు ప్రసన్నుడై వారితో, రాజా, నీవు వరమడిగిన ముహూర్త ప్రభావం వలన ఒక రాణికి గర్వితులైన శూరవీరుడైన 60,000 మంది పుత్రులు కలుగుతారు. వారంతా ఒకేసారి చనిపోతారు. రెండవ రాణికి వంశోద్ధారకుడైన ఒకే ఒక్క వీరుడు పుత్రుడు కలుగుతాడు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. సగరుడు భార్యలతో నగరానికి తిరిగి వచ్చాడు. రాణులు గర్భవతులయ్యారు. నెలలు నిండాక వైదర్భి గర్భం నుండి ఒక సొరకాయ ఉద్భవించింది. శైవ్య దేవరూపుడైన ఒక బాలుని ప్రసవించింది. రాజు ఆ సొరకాయను పారవేద్దామనుకున్నాడు. ఇంతలో ఆకాశవాణి, రాజా, అలాంటి సాహసం చెయ్యకు. పుత్రులను పరిచయించటం ఉచితం కాదు. ఈ సొరకాయలోని గింజలను తీసి వేర్వేరుగా కొద్దిగా వెచ్చజేసిన నేతి కుండలలో ఉంచు. అందులో నుండి 60,000 మంది పుత్రులు పుడతారు అని చెప్పింది. ఆకాశవాణి మాటలను రాజు అమలుపరిచాడు. ఒక్కొక్క నేతికుండలో ఒక్కొక్క గింజను ఉంచి దాన్ని సంరక్షించటానికి ఒక్కొక్క దాసి చొప్పున నియమించాడు. చాలా కాలం తరువాత శంకరుడి దయవలన 60,000 మంది అమిత బలసంపన్నులైన పుత్రుడు ఉదయించారు. వారు ఘోర స్వభావులు, క్రూరకర్ములై ఆకాశగమనం చేస్తూ ఉండేవారు. సంఖ్యాపరంగా అధికులు కాబట్టి దేవతలతో సహా అన్ని లోకాల వారిని ధిక్కరిస్తూ ఉండేవారు. ఇలా చాలా కాలం గడిచాక ఒకసారి సగరుడు అశ్వమేధ యజ్ఞం చేయటానికి సభ కట్టాడు. అతడు వదిలిన గుర్రం భూలోకంలో తిరగసాగింది. అతని పుత్రుడు దానిని ఆ చోటును సంరక్షిస్తున్నారు. అది అలా తిరుగుతూ తిరుగుతూ నీరు లేని సముద్రం దగ్గరికి చేరింది. రాజకుమారుడు గుర్రాన్ని ఎంతో జాగ్రత్తగా కనిపెట్టి ఉన్నప్పటికీ అక్కడికి వచ్చేసరికి ఆ గుర్రం మాయమైపోయింది. వెతికినది దొరకకపోవటం చేత ఎవరో దొంగిలించి ఉంటారనుకొని ఆ విషయాన్నే సగరుడి వద్దకు వచ్చి చెప్పారు. తాము సముద్ర, ద్వీప, వన, పర్వతాలు, నదీనదాలు, కందరాలు అన్నీ వెతికిన గుర్రం కానీ దానిని దొంగిలించిన వారు కానీ కనపడలేదని చెప్పారు. ఈ మాట వినేసరికి సగరుడికి వారిపై తీవ్రమైన కోపం వచ్చింది. గుర్రాన్ని మళ్ళీ వెతకమని, ఆ యాగాశ్వం లేకుండా తిరిగి రావద్దని వారిని ఆదేశించాడు.
తండ్రి ఆజ్ఞ ప్రకారం సగరపుత్రులు యజ్ఞాశ్వం కోసం తిరిగి భూమినంతా గాలించారు. చివరికి వారికి ఒక చోట భూమిని విచ్చుకొని ఉండటం చూశారు. అక్కడ వారికి ఒక రంధ్రం కనపడింది. వారు గుణపాలతో ఇతర ఆయుధాలతో ఆ రంధ్రాన్ని త్రవ్వసాగారు. ఎంతసేపు తవ్వినా వారికి గుర్రం జాడా కనపడటం లేదు. క్రోధంతో వారు ఈశాన్య దిక్కున పాతాళం వరకు తవ్వేశారు. అక్కడ వారికి అటూ ఇటూ తిరుగుతున్న గుర్రము, దానికి సమీపంలోనే మిక్కిలి తేజస్శాలి అయిన కపిల మహర్షి కనపడ్డారు. గుర్రాన్ని చూచి వారు సంతోషంతో పులకించిపోయారు. కానీ కాలం మూడివారు కపిల భగవానునిపై మండిపడి అతనిని అవమానించి గుర్రాన్ని తీసుకువెళ్ళటానికి ముందుకు కదిలారు. అత్యంత శక్తిశాలి అయిన కపిల మహర్షికి కూడా వారిపై క్రోధం కలిగింది. అతడు కన్నులు తెరిచి తన శక్తిని వారిపై ప్రసరింపజేసి ఆ మూఢులను భస్మం చేసి వేశాడు. వారు బూడిదగా మారటం చూసిన దేవర్షి నారదుడు సగరుడి వద్దకు వచ్చి జరిగిన సంగతంతా చెప్పాడు. అది విన్న సగరుడు ఒక క్షణం ఖిన్నుడైన మహాదేవుని మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు. తరువాత అతడు అసమంజసుని పుత్రుడు తన మనుమడు అయిన అంశవంతుని పిలిచి, నాయన, అమిత పరాక్రమవంతులైన నా 60,000 మంది కొడుకులు కపిలుడి కారణంగానే నశించిపోయారు. పైగా ధర్మరక్షణ కోసం, ప్రజాహితం కోసం నేను నీ తండ్రిని కూడా పరిచయించాను అన్నాడు. ఇది విని యుధిష్ఠిరుడు లోమశుని, రాజోత్తముడైన సగరుడు తన ఔరసపుత్రుని ఎందుకు విడిచిపెట్టాడు అని ప్రశ్నించాడు. లోమశుడు చెప్పసాగాడు. రాజా, సేవ్యకు పుట్టిన సగరుని కొడుకు అసమంజసుడనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. అతడు తమ నగరంలోని బాలులను అరిచి ఏడుస్తున్నా వినక మెడబట్టుకొని నదిలో గిరవాటు వేసేవాడు. దీనితో పురప్రజలందరూ భయంతో కలత చెంది ఒకరోజు సగరుడి వద్దకు వచ్చి చేతులు జోడించి, మహారాజా, మీరు మమ్ము శత్రువుల పాలన వలన కలిగిన ఇక్కట్ల నుండి రక్షిస్తూ ఉంటారు. ఇప్పుడు అసమంజసుని వలన కలిగిన ఘోర భయాన్ని నుండి కూడా మమ్మల్ని రక్షించండి అని వేడుకున్నారు. వారి మాటలను విని రాజు ముహూర్తకాలం ఉదాసీనుడై ఉండిపోయాడు. తర్వాత మంత్రులను పిలిచి, మీరు నాకు ప్రియం చేయదలిస్తే వెంటనే నా కొడుకు అసమంజసుని నగరం నుండి వెళ్ళగొట్టండి, ఈ పని చేయండి చాలు అని ఆజ్ఞాపించాడు. మంత్రులు వెంటనే సగరుని ఆజ్ఞను శిరసావహించారు. ఇలా సగరుడు ప్రజల క్షేమం కోసం పుత్రుని విడలగొట్టాడు. అశేషం ఇవం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.